ఆమెకు తెలీదా అవి దుమ్ము పట్టిన వస్త్రాలని? ఆమెకు తెలీదా ఆ దుమ్ము పట్టిన తలని? ఎందుచేత? ఆమె పాపాత్మురాలు అని చెప్పబడుతుంది. అంటే చీకట్లో ఉన్నది అని చెప్పబడుతుంది. ఈ పరిసయ్యుడు అని చెప్పబడుతున్నాడు, వెలుగులో ఉన్నాడని చెప్పబడుతున్నాడు. నిజమైన వెలుగులో ఉన్నటువంటి వాడు చీకట్లోనే మిగిలిపోతున్నాడు. చీకటిలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ నిజమైన వెలుగును చూసింది. తనలో ఉన్నటువంటి చీకటిని తొలగించుకుంటుంది. ఆ తొలగించుకుని ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరికి, ఆ వెలుగు దగ్గరికి పరుగెత్తుకుని వచ్చింది. కారణం ఏంటంటే, ఇన్నాళ్ళు చీకట్లో ఉన్నానయ్యా, ఇన్నాళ్ళు పాపంలో ఉన్నానయ్యా, ఈ చీకటిని తొలగించేటువంటి వెలుగు నువ్వేనయ్యా, నా పాపమును తొలగించేటువంటి ఆ రక్షకుడు నువ్వేనయ్యా అని పరుగెత్తుకుని వచ్చింది. పరుగెత్తుకుని వచ్చి ఆయన పాదాల మీద పడింది. కారణం ఏంటో తెలుసా? స్త్రీకి సౌందర్యం ఏంటో తెలుసా? ఆమె కురులే ఆమెకు సౌందర్యం. కన్నీరు నువ్వు కడిగితే సామాన్యమైనటువంటి నీటితో కాళ్ళు కడిగేవాడేమో, కానీ ఖరీదు కట్టేటువంటి అత్తరును తీసుకొచ్చింది. కానీ ఖరీదు కట్టలేనటువంటి కన్నీరుతో ఆయన పాదాలను కడిగింది. ఆమె కంటికి కనిపించింది దుమ్ము పట్టిన పాదాలు కాదు, సుందర సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు పాదాలు సుందరముగా కనిపించాయి. ఆ సుందరమైనటువంటి ఆ పాదాలని తన కన్నీటి వెలకట్టలేనటువంటి కన్నీటితో కడిగింది. ఆ వెలకట్టలేనటువంటి ఆ కన్నీటితో కడిగి కురులు అనగా సౌందర్య, స్త్రీకి సౌందర్యం అంటే ప్రభువా నీ పాద ధూళి ముందు నా సౌందర్యం వ్యర్థం, నీ పాద ధూళి ముందు నా ధనం వ్యర్థం, నీ పాద ధూళి ముందు నా అందం వ్యర్థం ప్రభువా, నా అందము, నా ధనము, నా సౌందర్యం నీ పాద ధూళి ముందు వ్యర్థం ప్రభువా. అంటే నీ పాదాలు తాకటం కాదు ప్రభువా, నీ పాద ధూళి తాకటానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా. అంత ఘోర పాపిని తండ్రి, నీ పాద ధూళిని తాకటానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా. అంత ఘోర పాపిని ప్రభువా. ఆమె పశ్చాత్తాపం, ఎప్పుడు పశ్చాత్తాపం అనేటువంటి ఆ యాక్షన్ మనలో వస్తుందో ఆ పశ్చాత్తాపం బట్టి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి. నిజమే, పాపములు క్షమించేది ఏంటో తెలుసా? యేసు రక్తం. కనుక ఆమె విడిచినటువంటి కన్నీరు ఎంత ఖరీదైన సరే, నా ధనమంతా నీ పాదాల ముందు వ్యర్థం ప్రభువా, నా అందం వ్యర్థం ప్రభువా, నా యొక్క సమస్తం వ్యర్థం ప్రభువా. కానీ పరిసయ్యుడైన సీమోనైతే ఆయన పాదాలు చూసి, ఆయన వస్త్రాలు చూసి కనీసం కాళ్ళు కడగటానికి కూడా ముందుకు రాలేదు, కాళ్ళు కడగటానికి కూడా ముందుకు రాలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇద్దరిలో ఎవరు నిజమైన చీకట్లో ఉన్నవారు? పరిసయ్యుడు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, నేను నీతిమంతుడని చెప్పుకుంటూ చీకట్లో ఉన్నాడు. ఆమె పాపాత్మురాలని చెప్పుకుని దేవుని కొరకు, పాపం కొరకు భయపడుతూ జీవిస్తుంది కనుక ఎప్పుడైతే ఆయన వాక్యం సమాజ మందిరంలో ఉందో పశ్చాత్తాప్తురాలై తన పాపాన్ని పోగొట్టుకోవటానికి, తనలో ఉన్న చీకటి తొలగించుకోవటానికి ఆ వెలుగు కోసం పరిగెట్టుకుని వచ్చేసింది. ఆ వెలుగును తీసుకుంది. చీకటిలో ఉన్నటువంటి ఆ పాపాత్మురాలు వెలుగును స్వీకరించింది. వెలుగులోనే ఉన్నాననుకుని చెప్పుకునేవాడు నిజమైన చీకట్లో మిగిలిపోయాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆమె చీకట్లో ఉన్నటువంటి ఆమె వెలిగించబడింది. వెలిగించబడి ఆ వెలుగుని అనేక మందికి వెలిగించింది. తను వెలిగించబడటమే కాకుండా ఆమె అనేక మందిని ఆ వెలుగులోనికి తీసుకొని వచ్చింది. ఈ దినాల్లో మనం ఎలాగున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, వెలుగులోనే ఉన్నామని చెప్పుకుంటున్నాం, కానీ మన వెలుగుని తీసుకెళ్ళి మంచం కింద పెట్టేస్తున్నాం. చాలామంది ఈ దినాల్లో దీపస్తంభాన్ని వెలిగించి కొంచెం కింద, మంచం కింద పెడుతున్నారు. యేసు నిజరక్షకుడని అంగీకరిస్తున్నారు. ఈ దినాల్లో యేసు ప్రభువే రక్షకుడని అంగీకరిస్తున్నారు. ఆ వెలుగును స్వీకరిస్తున్నాం అంటున్నారు. సంవత్సరం క్రిస్టమస్ రాగానే ఆ వెలుగులోకి వచ్చేసాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వెలుగులోనే ఉన్నాం అనుకుంటున్నారు. వెలుగులో ఉన్నవాడు గొప్పవాడు కాదు. ఆ వెలుగుని తను వెలుగుతూ ఆ వెలుగుని ఇతరులకు కూడా వెలిగించగలిగిన వాడే నిజమైనటువంటి ఆ వెలుగుని అనేక మందికి పంచినవాడు. యేసు క్రీస్తు ప్రభువారిని, ఆ వెలుగును స్వీకరించిన వాడు అనేక మందికి ఆ వెలుగును అందించాలి. ఈ క్రిస్టమస్ కాలంలో నువ్వు ఎలాగున్నావో నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. సహోదరి సహోదరుడా, నువ్వు వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? వెలుగులో ఉన్నానని నువ్వు మోసం చేసుకుంటున్నావేమో ఆలోచన చేయి. నువ్వు ఒకవేళ నిజంగా నువ్వు వెలిగించబడితే
వెలిగించబడినటువంటి నీవు ఈ క్రిస్టమస్ కాలంలో అనేక మంది అన్యజనులను, ఆయన అన్యజనులకు రక్షణ ఇవ్వటానికి, వెలుగునివ్వటానికి అక్కడికి వెళ్ళాడు. అన్యజనులను అనేక మందిని వెలుగులోకి నడిపించడానికి, సువార్తను ప్రకటించి ప్రభు దగ్గరికి నడిపించడానికి, నువ్వు అనేక మందిని వెలుగులోకి నడిపించడానికి నువ్వు కూడా ఒక జ్యోతి వలె, ఆయనకి ఇష్టమైనటువంటి ఒక నక్షత్రం వలె నువ్వు ప్రకాశించాలి. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో ఆ వెలుగుని ఇతరులకు అందించలేకపోతున్నారు, అనగా క్రీస్తు ప్రభువుని సువార్తను ఇతరులకు అందించలేకపోతున్నారు. నీవైతే ఎలాగున్నావో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఆమె అయితే చీకట్లో ఉందనుకుంది కానీ నిజమైన వెలుగును స్వీకరించింది. నువ్వైతే ఆ నిజమైన వెలుగును స్వీకరించబడినటువంటి నీవు ఇతరులను కూడా వెలిగించడానికి వెలిగిస్తేనే అదే నిజమైనటువంటి క్రిస్టమస్, అదే నిజమైన క్రిస్టమస్ ఆనందాన్ని నువ్వు పొందగలవు. అలా వెలిగించలేకపోతే సంవత్సరం క్రిస్టమస్ వస్తుంది, మరలా సంవత్సరం క్రిస్టమస్ వస్తుంది, వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది, కానీ నీవు మాత్రం ఆ పరిచయుల్లాగే మిగిలిపోతావు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎంతసేపు వాక్యం అన్నటువంటి నీవు ఎలా ఉన్నావు? చీకట్లో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? ఒకవేళ చీకట్లోనే ఉండుంటే ఇప్పుడు ఈ వాక్యం నీకు వెలుగుగా దాన్ని స్వీకరించి చీకట్లో నుంచి వెలుగులోనికి ఆ వెలుగును స్వీకరించు. ఆ వెలుగును స్వీకరించినటువంటి నీవు నిజమైనటువంటి క్రిస్టమస్ని నువ్వు చూడాలి అనంటే కొంతమందికైనా ఈ వెలుగైనటువంటి యేసు ప్రభు వారిని అన్యజనులకు తెలియచేయి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్టమస్ ఆనందాన్ని నువ్వు పొందగలవు. కనుక అలా చేయటానికి వాక్యం అన్నటువంటి నీవు నిర్ణయించుకో. ఈ క్షణమందే ప్రభువా ఒక్కరినైనా ఈ వెలుగులోకి నడిపిస్తానను. దానియేలు గ్రంథం 12:3 మీరు జ్యోతుల వలె వెలుగుచు నీతి మార్గంలో నడుస్తూ ఎవరినైతే నీతి మార్గంలోనికి మీరు నడిపిస్తారో మీరు ఆకాశ మండలము వలె నక్షత్రముల వలె ప్రకాశిస్తారన్నారు. మీరు ఈ వెలుగును స్వీకరిస్తున్నటువంటి మీరు అనేక మందిని వెలుగులోనికి నడిపించండి. ఆకాశ మండలం జ్యోతుల వలె మీరు వెలుగుతారు. మీరు వెలిగింపబడినటువంటి వెలుగుని కొంచెం కింద పెట్టొద్దు, మంచం మీద పెట్టొద్దు. కొంచెం అనగా వ్యాపారం, మంచం అనగా సోమరతనం. దేవుని వెలుగుని స్వీకరించిన నీవు ఇతరులకు ఆ వెలుగుని అందించి కానీ వ్యాపారంగా లేకపోతే వ్యాపార దృష్టితో అనగా నీ వ్యాపారము అని అనగా నీ యొక్క సొంత పనులు చూసుకుంటూ ఆ వెలుగుని అశ్రద్ధ చేయొద్దు. ఆ వెలుగుని ఇతరులకు ప్రకటించు. అదే నిజమైనటువంటి క్రిస్టమస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఇదిగో ప్రభు ఈ వాక్యం విన్నటువంటి నీ బిడ్డలు వెలుగును స్వీకరించారు, చీకట్లో ఉన్నారు. చీకటిని తొలగించుకుని ప్రభువా అరుణోదయమైనటువంటి నీ వెలుగును స్వీకరించారు. అనేక మంది బిడ్డల్ని వెలిగించడానికి నీ బిడ్డలు నిర్ణయించుకున్న నీ బిడ్డల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపు నాయన. అలాగే ప్రభువా నాయన ఇదిగో తండ్రి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి నీ దీనదాసుని కుటుంబాన్ని, తన బిడ్డలని ఇరువురిని కూడా ప్రభువా మీరు దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించండి. సమస్తమును మేలుకరంగా జరిగించండి. యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ సంఘాలకు విజ్ఞప్తి, 3 రకాల క్యాలెండర్స్ సిద్ధంగా ఉన్నవి. మీ సంఘం అడ్రస్తో మీకు కావలసిన మోడల్తో అధిక మొత్తంలో ముద్రించుకోవాలనుకునేవారు సంప్రదించండి. ఇంకా వాగ్దానాల ప్యాకెట్స్, డైరీలు కూడా సిద్ధంగా ఉన్నవి. సంప్రదించండి. ఫోన్ నంబర్ 8977723700. మరొక ఫోన్ నంబర్ 9392135100.